ఈ టెస్ట్ చాలా కన్ఫ్యూజన్ గా స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఫస్ట్ నచ్చిన ఫొటోస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫోన్ నుండి కాదు. సో నేను ఈ రెండు ఫొటోస్ లో పోర్ట్రేట్స్, జూమ్ పోర్ట్రేట్స్ అండ్ లో లైట్ షాట్స్ ని ఫోన్ నేమ్స్ చూడకుండానే రివ్యూ చేయడం స్టార్ట్ చేశాను. మరి హానెస్ట్లీ చెప్పాలంటే కొన్ని నిమిషాల తర్వాత ఒక ప్యాటర్న్ చాలా క్లియర్ గా కనిపించింది. ఒక ఫోన్ కన్సిస్టెన్సీ చాలా నేచురల్ గా కనిపించింది. బ్రైటర్ కాదు అండ్ ఎక్కువ ప్రాసెస్డ్ కూడా కాదు, జస్ట్ ఇంకా ఫోటోగ్రాఫిక్ గా ఫీల్ అయింది. ఇక్కడ ఉన్న స్కిన్ టోన్ ని చూడండి, ఒక ఇమేజ్ ఫ్రేమ్ ని ఎక్కువ బ్రైటన్ చేయడానికి ట్రై చేసింది, ఫోటో ఇన్స్టెంట్ గా పాప్ అవ్వడానికి. వైల్ ఇంకో ఇమేజ్ లైటింగ్ ని చాలా బ్యాలెన్స్డ్ గా అండ్ రియలిస్టిక్ గా మెయింటైన్ చేసింది. స్కిన్ టెక్స్చర్ ప్రిజర్వ్ అవుతుంది, హైలైట్స్ సాఫ్ట్వేర్ గా ఫీల్ అయ్యాయి. ఓవరాల్ గా పోర్ట్రేట్ చాలా నేచురల్ గా కనిపిస్తుంది. మరి డెప్త్ ని కూడా గమనించండి, ఒక షాట్ డిజిటల్లీ సెపరేటెడ్ గా అనిపిస్తుంది, యాక్చువల్ ఆప్టికల్ కంప్రెషన్ ఉన్న ఫీల్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సాఫ్ట్వేర్ గా ఫీల్ అవుతుంది. సబ్జెక్ట్ క్లియర్ గా ఐసోలేట్ అవుతుంది. ఈ పోర్ట్రేట్ ఫ్రేమింగ్ జెన్యూన్లీ సినిమాటిక్ గా అనిపిస్తుంది. అండ్ నేను రిపీటెడ్లీ ప్రిఫర్ చేసిన షార్ట్స్ Xiaomi 17T దీని నుంచి వచ్చింది. ఇది హానెస్ట్లీ ఫస్ట్ నన్ను సర్ప్రైజ్ చేసింది. మరి సెకండ్ ఫోన్ Samsung S26. Samsung ఇప్పటికీ ఫెంటాస్టిక్ HDR, రిలయబుల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసింగ్, మరి కన్సిస్టెన్సీ, గుడ్ లుకింగ్ షాట్స్ ఇస్తుంది. కానీ నేను ఎక్కువ ఇమేజెస్ రివ్యూ ఇచ్చిన కొద్దీ Xiaomi యొక్క లైకా కలర్ సైన్ ఇంకా స్టాండ్ అవుట్ అయింది. పోర్ట్రేట్స్ సింప్లీ చాలా నేచురల్ కలర్స్ అండ్ అథెంటిక్ గా ఫీల్ అయ్యాయి. తర్వాత మేము లాంగ్ డిస్టెన్స్ పోర్ట్రేట్స్ ని మూవ్ అయ్యాము. ఇక్కడే మనకు హార్డ్వేర్ డిఫరెన్స్ నిజంగా కనిపించింది. Samsung 3X టెలిఫోటో సెటప్ ని యూస్ చేస్తుంది, వైల్ Xiaomi 17T సెగ్మెంట్ లో బెస్ట్ అండ్ ఓన్లీ 5X ట్రూ ఆప్టికల్ పెరిస్కోపీ జూమ్ తో వస్తుంది. మరి ఆ ఎక్స్ట్రా ఆప్టికల్ రీచ్ పోర్ట్రేట్స్ కంప్రెషన్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. ఫేషియల్ డీటెయిల్స్ ని క్లియర్ గా రీటైన్ అవుతాయి. డెప్త్ చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. డిస్టెన్స్ నుంచి ఫ్రేమింగ్ చాలా సినిమాటిక్ గా అనిపిస్తుంది. ఈవెన్ లో లైట్ టెలిఫోటో పోర్ట్రేట్స్ Xiaomi లో నోటిసబుల్లీ ఎక్కువ ప్రీమియం గా అనిపిస్తాయి. మరి హానెస్ట్లీ ఇది లైకా ఫిలాసఫీ యొక్క బిగ్గెస్ట్ ఇంపాక్ట్. ఫోకస్ కేవలం షార్ప్నెస్ ఇంకా హెవీ ప్రాసెసింగ్ మీద ఉండదు, అది రియలిజం, ఎమోషన్, నేచురల్ రెండరింగ్. అందుకే Xiaomi 17T షాట్స్ లో ప్రాపర్ సినిమాటిక్ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతుంది. సెగ్మెంట్స్ ఓన్లీ 5X ట్రూ ఆప్టికల్, పెరిస్కోపీ జూమ్, 120X AI అల్ట్రా జూమ్, లైకా కలర్ సైన్స్, DSLR లైక్స్ పోర్ట్రేట్స్, సినిమాటిక్ కంప్రెషన్. ఈ రోజుల్లో ర్యామ్ మరియు స్టోరేజ్ కాస్ట్ పెరుగుతున్నాయి. అందుకే చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ వాళ్ళ డివైస్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ Xiaomi ఫోకస్ ఏంటంటే ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ని ఎక్కువ మందికి యాక్సెసిబుల్ గా తీసుకురావడం. సో ఇది Xiaomi 17T ప్రైజింగ్. మరి ఇప్పుడు Xiaomi గ్యారెంటెడ్ బ్యాకప్ గురించి మాట్లాడదాం. Xiaomi 17T మీద గ్యారెంటెడ్ బైబ్యాక్ ఆఫర్ కూడా నడుస్తుంది. మీరు 1 year లోపల డివైస్ ని సెల్ చేయాలి లేదా అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే 1 సంవత్సరం ఓనర్షిప్ కోసం మీరు ఎఫెక్టివ్లీ కేవలం ప్రైజ్ ఇన్ సూపర్ మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. సో టెక్నికలీ ప్రీమియం లైకా ఫ్లాగ్షిప్ వైబ్ ని ఫుల్ ఫ్లాగ్షిప్ అండ్ ఓనర్షిప్ ఇస్తుంది. కాస్ట్ ని ఫీల్ అవ్వకుండానే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మిగతా డీటెయిల్స్ అన్ని క్యాప్షన్ లో ఉన్నాయి, చెక్ చేయండి. హానెస్ట్లీ మీ కెమెరాని చూసి ఎవరైనా ఆగాల్సిందే. వెయిట్, ఇది ఫోన్ తో షూట్ చేసి